శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ. భగవంతుడు రకరకాల దేవుళ్ళు ఉన్నారు, రకరకాల మతాలు, రకరకాల దేవుళ్ళు ఎన్నో రకాలు ఉన్నారు. అంటే ఇవన్నీ కూడా ఎవరు వాళ్ళ పేర్లు పెట్టుకున్నాం. నా పేరు సుబ్బారావుని, కోటేశ్వరరావుని, నాగేశ్వరరావు ఎన్నో పేర్లు పెట్టుకున్నాం. నాటినే నామాలు రూపాల నుంచి ఎన్నో పేర్లు పెట్టుకున్నాం. కానీ అందరూ కూడా అందరూ కూడా ఒక భగవంతుడు ఒక్క తత్వమే ఉంటుంది. అంటే మనిషి అంటే అన్నీ ఒకే వస్తువులు ఉంటాయి. అవునా? ఏడు రకరకాల వస్తువులు అంటే ఒక వస్తువు ఒకటే కానీ పేర్లు మార్పు ఉంటాయి. అట్లానే ఇప్పుడు సూర్య భగవానుడు పోసాడు. సూర్యుడు వచ్చిన తర్వాత చీకటి వెళ్ళిపోతుంది, చీకటికి పోయి వెలుతురు వస్తుంది. ఆ సూర్య భగవానుడి కింద ఎన్నో రకాల పనులు చేస్తాడు. ఒకడు ఉద్యోగం చేస్తాడు, వ్యాపారం చేస్తాడు, ఒకడు వ్యవసాయం చేస్తాడు, ఒకడు బరిగొడ్లు కాస్తాడు, మేకలు కాస్తాడు, కుక్కలు పెంచుతాడు, రకరకాల ఎన్నో వ్యాపారం చేస్తాడు. జీవుడు ఎన్నో పనులు చేస్తాడు. కానీ ఎన్ని రకాలు చేసినా కానీ ఆ సూర్య భగవానుడికి సంబంధం ఉందా అంటే సూర్య భగవానుడు ఎలుగులుంది, అది కూడా మనం అందరూ చేస్తున్నాం. కానీ ఆయనకు అంటుతుందా? ఆ సూర్య భగవానుడు గుడిసె మీద వెలుగుతాడు, డాబా మీద వెలుగుతాడు, మరి దిబ్బల మీద వెలుగుతారు. మరి మరి ఆ సూర్యకాంతి ఎక్కడ జరుగుతుంది? మన మురుగుంత కూడా కనబడుతుంటాయి. కానీ ఆయన అంటావు. అట్లనే భగవంతుడు అందరికీ ఉంది, ఒకే పరమాత్ముడు. ఆ పరమాత్ముడు మనం పేరు పెట్టుకుంటున్నాం, పేరు పెట్టుకొని చేస్తున్నాం. ఇంకా నిజ గురు బోధకి వెళ్ళినప్పుడు ఏమైందంటే, ఆయన సినిమా థియేటర్లో సినిమా తెర ఉందిరా, సినిమా తెర మీద ఎన్నో సినిమాలు ఆడుతుంటాయి. ఎన్ని సినిమాలు ఆడితే ఎన్ని హీరోలు వస్తుంటారు, పోతుంటారు, రకరకాల సినిమాలు ఆడుతుంటాయి, పోతుంటాయి. కానీ తెరకైనా సంబంధం ఉందా? తెరకైనా సంబంధం ఉందా? ఆ తెర మీదే ప్రేమ జరుగుతుంది, ప్రేమించుకోవడం జరుగుతుంది. ఆ తెర మీదే పూజలు జరుగుతాయి, ఆ తెర మీదే ఫైట్లు జరుగుతాయి, బాంబులు పాలుతాయి, ఎన్నో చేస్తుంటాయి. కానీ దానికి సంబంధం ఉందా? అట్లనే సృష్టిలో నువ్వు రకరకాల వేషాలు వేసినా ఆ పరమాత్మనికి తత్వాన్ని తెలుసుకున్నప్పుడే గురువు దగ్గరికి పోయినప్పుడు అర్థమైంది. కానీ నీ సొంత తెలివితేటని చూపించినా నా దేవుడు గొప్ప దేవుడు, ఇంద్రుడు, చంద్రుడు, ఇతర వాళ్ళ తిక్కలోళ్ళు అని అనకూడదు, తప్పు. అది అజ్ఞాని పాఠం. భగవంతుడు అనేవాడు ఒకటే నామరూప సర్వవ్యాత్మయుడు. అందుకే నిరాకారం, నిరాధారం, నిష్ప్రపంచకం, నిరామయ తస్మై శ్రీ గురువే నమః. అంటే ఆ ఆకాశానికి ఎట్లా ఏ ఆధారాలకు ఎట్లా ఉందో నిరాధారంగా పరమాత్ముడు నామరూప సర్వవ్యాత్మయ ఉంటాడు. అంతేగాని నా కులం గొప్ప, నాది గొప్ప పిచ్చి మాటలు మాట్లాడకూడదు. ఏంటంటే అందరికీ ఉంది ఒకటే ఆ సూర్య భగవానుడు లాగా. అందరికి ఒకే గాలి పీల్చుకుంటున్నాం, అందరూ ఆహారం తింటున్నాం, అందరూ ఒకే చేత్తో స్నానం చేస్తున్నాం, ఒక చేత కడుక్కుంటున్నాం, ఒక చేత తింటున్నాం. రివర్స్ జరగట్లేదు కదా. దీంట్లో అన్నం తింటున్నాం, దీంతో లైవ్ చేస్తున్నాం. ఇది మారవు. కాబట్టి ఉంది వస్తువు ఒకటే. కాకపోతే ఈ కన్ఫ్యూజ్ అయ్యి చెప్పుడు మాటలని కన్ఫ్యూజ్ అయ్యి ఇబ్బంది పడతారు. కాబట్టి ఆయన గురువు ద్వారా తెలుసుకున్నప్పుడే మోక్షాలు అర్హుడు. కానీ దేవుళ్ళకి కూడా గురువు ఉన్నారు. దేవుడు కూడా గురువు దగ్గర పోయి గురు పాద సేవ చేసినప్పుడు వాళ్ళకి మోక్షం ముందు. కానీ దేవుడు కూడా నీ సొంత తెలివి చూపించాలి. గురు పాదాలకు పెట్టి సేవ చేసి గురు పాద సన్నిధి స్థిరమైన